భాషమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని న్యూలాండ్ కాంట్రాక్టు క్యాజువల్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా 26,000 జీతాలు పెంచాలి అని చెప్పేసి, అట్లనే దసరా పండుగకు లోపే 20% కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ బోనస్ ఇవ్వాలి అని చెప్పేసి, చట్టం ప్రకారంగా ఈఎల్స్ కానీ ఈరోజు ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ న్యూలాండ్ యాజమాన్యం కాంట్రాక్టు క్యాజువల్ కార్మికుల్ని ప్రొడక్షన్ లో వినియోగిస్తూ తీవ్రమైనటువంటి శ్రమదోపిడికి పాల్పడతా ఉంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్తున్నా సరే ఈరోజు తక్కువ వేతనాలు ఇస్తూ ఈరోజు శ్రమదోపిడికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. యాజమాన్యం ఇప్పటికైనా మేల్కోవాలి. ఓ పక్క బియ్యం ధరలు, ఉప్పు ధరలు, పప్పు ధరలు, ఈరోజు కూరగాయ ధరలు పెరుగుతూ ఉన్నాయి. కార్మికుల యొక్క కష్టార్జితం మాత్రం పెరగట్లేదు. అందుకనే యాజమాన్యం ఆలోచన చేయాలి. ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు కాంట్రాక్టు క్యాజువల్ కార్మికుల యొక్క జీతాలు పెంచాలి అని చెప్పేసి, ప్రొడక్షన్ లో పనిచేస్తున్న కార్మికులకు అందరికీ కూడా ఈరోజు పర్మనెంట్ కార్మికులతో సమానంగా ఈరోజు జీతాలు ఇవ్వాలి అని చెప్పేసి చట్టం చెప్తున్నా సరే వాటన్నిటిని కూడా తొంగలో దొక్కి ఈరోజు కార్మికుల్ని శ్రమదోపిడికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. అందుకనే ఈరోజు దసరా పండుగ లోపు ఈరోజు కాంట్రాక్టు క్యాజువల్ కార్మికులకు అందరికీ కూడా 20% బోనస్ ఇవ్వాలి అని చెప్పేసి, ఈరోజు క్యాంటీన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. బస్సుకు వస్తే డబ్బులు వసూలు చేస్తారు. ఈరోజు కాంట్రాక్టు క్యాజువల్ కార్మికులకు అందరికీ కూడా ఉచితంగా క్యాంటీన్ అక్కడ ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు యాజమాన్యానికి తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో తప్పకుండా ఈ పరిశ్రమ ముందు కార్మికుల్ని కూడగట్టి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.